హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసే బెండకాయ టమాటో కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పావు కిలో బెండకాయలు, 4-5 టమాటోలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీరలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని 4-5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బెండకాయలంతా నుజ్జు నుజ్జుగా అయ్యి అడుగంతా మాడిపోతుంది. బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఓసారి కలుపుకొని మరో 2 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు అంతా కలిసేలా ఓసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకొని మరో 2 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. కర్రీ ఈ విధంగా కుక్ అయ్యి కూర నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ టమాటో కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంలోనికి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.